కామారెడ్డి జిల్లాలో తాగునీటి సంక్షోభం నెలకొంది. పట్టణంలోని పలు మండలాల్లో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలతో పాటు తాడ్వాయి, రాజంపేట, దోమకొండ, మాచారెడ్డి, బిక్కనూర్, బీవీపేట మండలాల్లో ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్లు దెబ్బతినడంతో అనేక గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మిషన్ భగీరథ పైప్లైన్ల మరమ్మతులు చేపట్టి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు. మంచిగానే ఎవరు కానీ పట్టించుకునేటోళ్ళు లేరు. 2 కిలోమీటర్ల దూరం నుంచి రోజు పిల్లలు స్కూల్కి పోతారు. వాటర్ తీసుకొని వస్తున్నాం. 2 గంటలకు 5-6 బిందెలు మోస్తున్నాం. చేనులు అక్కడ బాయిల కడికేని వాళ్ళు కూడా రాణిస్తలేరు. 3-4 బిందెలకు ఎక్కువ రావద్దమ్మా అంటారు. ఇప్పుడు మా పరిస్థితి ఘోరంగా ఉంది. వారం రోజుల్లో కూడా వాటర్ నీళ్ళు లేవు. నాకు నడువ రాదు. బరువులు లేవాయి. బరువులు లేచిన వాళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారు. ఏ బరువులు లేని వాళ్ళు కట్టాడుకొని నడిచేటోళ్ళు మరి ఎటుపోతారు. ఉపవాసం ఉండి చచ్చిపోడు. సర్పంచ్ కానీ ఎవరు కానీ పట్టించుకునేటోళ్ళు లేరు. 2 కిలోమీటర్ల దూరం నుంచి రోజు పిల్లలు స్కూల్కి పోతారు. వాటర్ తీసుకొని వస్తున్నాం. 2 గంటలకు 5-6 బిందెలు మోస్తున్నాం. చేనులు అక్కడ బాయిల కడికేని వాళ్ళు కూడా రాణిస్తలేరు. 3-4 బిందెలకు ఎక్కువ రావద్దమ్మా అంటారు. ఇప్పుడు మా పరిస్థితి ఘోరంగా ఉంది. వారం రోజుల్లో కూడా వాటర్ నీళ్ళు లేవు. నాకు నడువ రాదు. బరువులు లేవాయి. బరువులు లేచిన వాళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారు. ఏ బరువులు లేని వాళ్ళు కట్టాడుకొని నడిచేటోళ్ళు మరి ఎటుపోతారు. ఉపవాసం ఉండి చచ్చిపోడు. సర్పంచ్ కానీ ఎవరు కానీ పట్టించుకునేటోళ్ళు లేరు. 2 కిలోమీటర్ల దూరం నుంచి రోజు పిల్లలు స్కూల్కి